అధ్యక్షులు. రాజారాం గారు, దాదాపుగా 9.5 సంవత్సరాలు మీ ప్రభుత్వమే అధికారంలో ఉండే. బీసీలకు చాలా చేయాల్సి ఉండే. బట్ అప్పుడు ఏం చెయ్యకుండా ఇప్పుడు కేవలం ఏదో కేసుల నుంచి తప్పించుకోవడానికో, లేకపోతే మ్యాటర్‌ని వేరే సైడ్ మళ్ళడానికో కవిత గారు రేపు ఈ దీక్ష చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా? బుర్ర ఉన్నోడికి ఏమన్నా మాట్లాడాలి. కేసులు ఏమున్నాయండి? కేసులు అయిపోయినాయి కదా. కేసులు పెట్టి బీజేపీ వాళ్ళు బలహీన వర్గాల పక్షాన ఉన్నందుకు, పేదల పక్షాన ఉన్నందుకు, తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నందుకు కచ్చగట్టి ఇలా ఇలా కేసీఆర్ గారిని దించడం కోసం ఒక ముఖం మీద బట్ట కాల్చి ముఖం మీద వేసినట్లుగా ఇలా ముఖం మీద బట్ట కాల్చి అబద్ధాలు ప్రచారం చేసి ఇలా 6 నెలలు జైల్లో ఉంచిన తర్వాత ఇంకేముంది కేసు? ఇలా మనసా వాచ కర్మేణ కవితమ్మ ఇలా బలహీన వర్గాలు వెనుకబడ్డారు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట అందరూ చూస్తుండగానే ఇలా సిద్ధరామయ్య గారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ఎన్నికల్లో పోటీ చేస్తారో అక్కడ కామారెడ్డి దగ్గర బహిరంగ సభ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద డిక్లరేషన్ ఇచ్చి బీసీల ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిండ్రు. దాన్ని అమలు చేయమంటున్నారు. కవిత ఏమడుగుతున్నది? నువ్వు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి నువ్వు చెప్పింది. నేనేమంటే 10 సంవత్సరాలు ప్రజలకు ఎంత గొప్పగా చేసిండ్రు. సాగునీరు ఏమైంది, తాగునీరు ఏమైంది, తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది, తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి, అవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కూడా అందరూ ఉంది కదా, వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రో కూడా ప్రజల అనుభవం ఉన్నాయి. ఇలా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి లాంటివి కానీ, లేదంటే బలహీన వర్గాలకు సంబంధించి ముఖ్యంగా దీని అన్నింటిలో కూడా బలహీన వర్గాలకు సంబంధించి భూములు ఉన్నాయి, వాళ్ళకి రైతు బంధు వస్తుంది, రైతు బీమా వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, పింఛన్లు వచ్చినాయి, బీసీలో వాటా వాళ్ళకు వస్తున్నది. అంతేకాకుండా ప్రత్యేకంగా బలహీన వర్గాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొర్రెల పంపిణీ కార్యక్రమం కావచ్చు, చేపల పంపిణీ కార్యక్రమం కావచ్చు, వృత్తి కులాల యొక్క అభివృద్ధి కోసము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలా గీత కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఇలా చేనేత కార్మికులకు సంబంధించినటువంటి మొత్తం దసరా కానీ, రంజాన్ లాంటి తోఫా సంబంధించినటువంటి చీరల కార్యక్రమం ఇచ్చి ఇలా ఏ రకంగా సిరిసిల్ల కానీ, మిగతా కానీ ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలిలో నేత కార్మికులు ఏ రకంగా కేటీఆర్ గారు గొప్పగా వాళ్ళకు ఆదరగా నిలిచిండ్రో చూసినాం. అంతకుముందు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చూసిండ్రు, గత 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ప్రజలకు బలహీన వర్గాలకు ఏం చేసింది, రైతులకు ఏం చేసింది, అన్ని విషయాలు అనుభవాలు ఉన్నాయి. కానీ ఇవాళ మీరు ఉట్టిగానే తప్పించుకోలేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఉట్టిగానే బట్టగాల్చి మీరు చేసి ఏదో అబద్ధాలు ప్రచారం చేసి కవిత మీరు ఇట్లెందుకు మాట్లాడుతుంది, అట్లెందుకు మాట్లాడుతుంది, అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేశారు, అవన్నీ కాదు. సరే మీరన్న మాటకే ఇవాళ మిమ్మల్ని ఎందుకు వేసారు? ప్రజలు బాగా చేయలేదని నమ్మిరు కాబట్టి, మీరు నమ్మించారు కాబట్టి వాళ్ళు మీకోసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు. ఇక అయిపోయింది. ఇంకా గతం ఎందుకు? మీరు ఏం చేస్తానో చేయండి. ఇలా మీరు టైం ఎన్ని ఇంకా నువ్వే పెట్టుకున్నావు టైము. రాజుగారు టైం ఎవరు పెట్టుకున్నారు? 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తా, కులగణన చేస్తా, 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు, కేటీఆర్ అడగలేదు. లేకపోతే మేము సంఘాలు అడగలేదు, రాజారాం యాదవ్ అడగలే, ఆర్కృష్ణ అడగలే, కవితం అడగలే. రేవంత్ రెడ్డి గారే తనకు తాను ప్రతినబూనిండు, తనకు తాను తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిండు, ఒట్టేసుకున్నాడు, నేను చేస్తా అని చెప్పేసి. ఒక కాంగ్రెస్ మేనిఫెస్టో కదా, వాళ్ళ భగవద్గీత కదా, దాన్ని అమలుపరచమంటున్నాము. కామారెడ్డి డిక్లరేషన్, బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో నువ్వే కదా 6 నెలల టైం పెట్టుకున్నావు. 6 నెలలు పోయింది, ఏడాది పోయింది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తా అంటున్నావు, 42% ఇవ్వు, 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నావు, నువ్వే చెప్పినావు. సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అన్నావు, ఇయ్యు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తా అన్నావు, ఇయ్యు. ఒకవేళ టైం తీసుకుంటే మీరు నువ్వు ఇస్తాను చెయ్యి, నెల తర్వాత 2 నెలల తర్వాత చెయ్యి, నువ్వు చేస్తాను చెయ్యి. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకపోతే ఇవాళ కవితమ్మ అందుకోసమే బలహీన వర్గాల పక్షాన్ని నిలబడి ఇవాళ ఒక జాగృతి సంస్థ తరఫున గతంలో అనేక కార్యక్రమాలు కూడా వారు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థ ద్వారా తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఔన్నత్యం కోసము తెలంగాణ బతుకమ్మని బయటకు తీసుకొచ్చి అద్భుతంగా దాన్ని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి గొప్పగా తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమంలో భాగస్వామ్యండు, తెలంగాణ రాష్ట్రాల్లో వారు భాగస్వామ్యండు, అరెస్ట్లు అయిండ్రు, జైలుకు పోయిండ్రు. తర్వాత ప్రతి సందర్భంలో మొన్న ఢిల్లీలో కూడా ఉమెన్ రిజర్వేషన్ సంబంధించింది కూడా వారు దీక్ష చేసిండ్రు. అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి గతంలో కూడా వారు ఉద్యమం చేసిండ్రు.
దాని ఫలితంగా అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం వచ్చింది. పూలే విగ్రహం పెట్టాలని చెప్పేసి వాళ్ళు అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా బలహీన వర్గాలకు సంబంధించి ఇవాళ మేము అందరూ స్వాగతించాలి. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులకు ఏం బాధలే మీరు ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? స్వాగతించండి, మంచిదే కదా. రేపు ఒకరోజుతో అయిపోతుందా ఇంకా ముందు? ఖచ్చితంగా కవితమ్మ నాయకత్వంలో బలహీన వర్గాల అందరం ఐక్యమవుతా ఉన్నాము. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేంత వరకు మేము గట్టిగా కొట్లాడతాం. పక్క డౌటే లేదు. సో రేపన్నాడు వచ్చిన బీసీల పార్టీగా బీఆర్ఎస్ ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ ఎన్టీఆర్ గారు తర్వాత బలహీన వర్గాలకి ఆదరవు ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఓకే. ఇలా ఈ తెలుగు నేల మీద ఇద్దరు మహానుభావులు, ఒకరు ఎన్టీఆర్ గారు, రెండవది కేసీఆర్ గారు. అప్పుడు బలహీన వర్గాల పక్షాన ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఓకే అండి. సో బలహీన వర్గాల పక్షాన ఉండేది కవిత గారే ఫైట్ చేశారని చెప్పేసి కూడా రాజారాం గారు అంటున్నారు. ఒకవేళ కనుక బీసీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి అంటున్నారు.